శ్రీలంక తీర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్కు చెందిన యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసిన వీడియోను యుఎస్ విడుదల చేయడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దాడికి గురైన నౌక పేరు ఐరిస్ దేనా. జలంతర్గామి నుంచి ప్రయోగించిన టార్పిడో ఈ నౌకను ఢీకొట్టిన క్షణం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. టార్పిడో తాకడంతో భారీ పేలుడు సంభవించి నౌక ఒకవైపు తీవ్రంగా ధ్వంసమై అనంతరం సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో అక్కడ మరో 2 నౌకలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వాటికి నష్టం జరిగిన విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ స్పందించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శత్రు నౌకను టార్పెడోతో ముంచివేయడం ఇదే తొలిసారి అని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ ప్రకటించారు. నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 87 మృతదేహాలను గుర్తించగా సుమారు 30 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది. మృతుల సంఖ్య 100 దాటినట్లు సమాచారం. ఈ దాడి తామే చేసినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. జలాంతర్గామి ద్వారా టార్పిడో ప్రయోగించి నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఫిబ్రవరి 18న విశాఖపట్నంలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న ఈ నౌక తిరిగి వెళ్తుండగానే దాడికి గురైనట్లు తెలుస్తోంది.